హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. స్తంభాలు బంగారం, వాటిపై శిల్పకళ బంగారం, గోపురం, విమానం, అర్ధమంటపం, శటగోపం అన్నీ బంగారంతో చేసినవే. తమిళనాడులోని శ్రీపురంలో కొలువైన శ్రీ లక్ష్మీనారాయణి అమ్మవారి ఆలయం 100 ఎకరాల విస్తీర్ణంలో 1500 కిలోల బంగారం, 400 మంది శిల్పులు, 6 ఏళ్ల నిరంతర శ్రమ, అద్భుతమైన శిల్పచాతుర్యం, సుమారు 600 కోట్ల రూపాయలు ఖర్చు చేసి కట్టారు. తమిళనాడులో శ్రీపురంలో ఉన్న శ్రీ లక్ష్మీనారాయణి అమ్మవారి స్వర్ణ దేవాలయం. పూర్తి సమాచారం తెలుసుకునేందుకు వీడియోను స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఇప్పటి వరకు స్వర్ణ దేవాలయం పేరు వినగానే వెంటనే గుర్తొచ్చేది అమృత్సర్. కానీ ఇప్పుడు ఆ ఖ్యాతిని శ్రీపురము దక్కించుకుంది. ఆలయ నిర్మాణంలో స్తంభాలు, శిల్పాలను మొదట రాగితాపడం చేశారు. ఆ తరువాత దానిపై బంగారు రేకుల్ని 9 పొరల్లో వేసి శిల్పాలను తీర్చిదిద్దారు. అమ్మవారి విగ్రహాన్ని మాత్రం గ్రానైట్ తోనే రూపొందించి బంగారు తొడుగుతో అలంకరించారు. చెన్నైకి 140 కిలోమీటర్ల దూరంలో వేలూరు సమీపాన శ్రీపురంలో ఈ ఆలయం ఉంది. ప్రారంభంలో ఈ ప్రాంతం తిరుమలై కోడిగా ప్రసిద్ధి. మహాలక్ష్మి ఆలయాన్ని నిర్మించిన తర్వాత శ్రీపురంగా మార్చారు. ఆలయాన్ని చేరుకోవాలంటే 1.5 కిలోమీటర్ల దూరమున్న నక్షత్రపు ఆకారంలోని మార్గం గుండా వెళ్ళాలి. ఈ మార్గం పొడవునా 2 వైపులా ఉండే గోడలపై భగవద్గీత, ఖురాన్, బైబిల్లోని ప్రవచనాలను రాశారు. వీటన్నిటినీ చదవడం వల్ల భక్తులు తమ అజ్ఞానపు ఆలోచనలను వీడి జ్ఞాన సుగంధంతో బయటకు వెళ్తారని ఆలయ నిర్మాణంలో కీలక పాత్ర వహించిన శక్తి అమ్మ ఉద్దేశం. ఆలయ ప్రాంగణంలోకి ప్రవేశించగానే ప్రత్యేక మంటపం, కృత్రిమ ఫౌంటైన్లు భక్తుల దృష్టిని ఆకర్షిస్తాయి. మంటపం కుడి వైపు నుంచి ఆలయం లోపలకు వెళ్లి ఎడమ వైపు నుంచి వెలుపలకు వచ్చేలా ఏర్పాటు చేశారు. మానవుడు తన 7 జన్మల్ని దాటుకుని ముక్తిని పొందుతాడనేందుకు చిహ్నంగా ఆలయంలోకి వెళ్లేందుకు 7 ద్వారాలను ఏర్పాటు చేశారు. వజ్రాలు, వైడూర్యాలు, ముత్యాలు, ప్లాటినంతో రూపొందించిన నగలు, స్వర్ణ కవచాలు, కిరీటంతో స్వర్ణ తామరపై ఆసీనమై మహాలక్ష్మి దర్శనమిస్తుంది. పసిడి కాంతులతో మెరిసే మహామంటపంలో నిలుచుని అమ్మవారిని దర్శిస్తే అష్టైశ్వర్యాలు సిద్ధించి సంతోషప్రదమైన జీవితం లభిస్తుందని భక్తుల విశ్వాసం. ఆలయం చుట్టూ 10 అడుగుల వైశాల్యంతో నీళ్లతో నిండిన కందకం ఉంది. నారాయణి ఆలయ నిర్మాణం వెనుక ఉన్న వ్యక్తి శక్తి అమ్మ. ఈయన అసలు పేరు సతీష్ కుమార్, సొంతూరు వేలూరు. తండ్రి నందగోపాల్, ఒక మిల్లు కార్మికుడు. తల్లి టీచర్. 1976లో జన్మించిన సతీష్ కుమార్ చిన్నప్పటి నుంచే అందరు పిల్లల్లా చదువు, ఆటపాటలపైన ఆసక్తి చూపకుండా గుళ్ళు, గోపురాలు, పూజలు, యజ్ఞయాగాదులు అంటూ తిరిగేవారు. ప్రాథమిక విద్యానంతరం ఆయన పూర్తి స్థాయిలో భక్తుడిగా మారిపోయాడు. 16వ ఏట శక్తి అమ్మగా పేరు మార్చుకున్నారు. 1992లో నారాయణి పీఠాన్ని స్థాపించారు. ఆయన ఓ రోజు బస్సులో వెళ్తుంటే శ్రీపురం వద్ద ఆకాశం నుంచి ఓ కాంతిరేఖ కనిపించిందట. ఈ వెలుగులో నారాయణి దర్శనమిచ్చిందట. ఆయన అప్పటి నుంచి నారాయణి పీఠంలో అమ్మవారి విగ్రహాన్ని ప్రతిష్ఠించి పూజలు, ఆధ్యాత్మిక ప్రవచనాలు, సేవా కార్యక్రమాలు చేపట్టారు. పీఠం తరపున ఉచిత వైద్యశాల, పాఠశాలను కూడా నిర్వహిస్తున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.